నిజమైన ఆత్మీయ ఎదుగుదల అంటే ఏమిటి? మనం ఎక్కడికి ఆగిపోతున్నాం? క్రైస్తవ జీవితంలో చాలామంది బాప్తీసం పొంది చర్చికి వెళ్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ బైబిల్లో అంతకంటే లోతైన ఆత్మీయ అనుభవాన్ని కోరుకుంటుంది. మీ ఆత్మీయ జీవితం ఎందుకు ఎదగడం లేదు మనం తెలుసుకుందాం. ఈరోజు మనం చర్చికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం. అయినా మన జీవితాల్లో ఎందుకు నిజమైన సంతోషం, మార్పు కనిపించడం లేదు? మనం ఎక్కడో పొరపాటు చేస్తున్నామా? బైబిల్ కేవలం ఒక మతం కాదు, అదొక లోతైన జీవన విధానం. ఈరోజు ఈ వీడియోలో దేవుడు మన నుండి కోరుకుంటున్న ఆ లోతైన ఆత్మీయ రహస్యాన్ని తెలుసుకుందాం. వాక్యం లూకా సువార్త 5:4 యేసుక్రీస్తు పేతురుతో అంటాడు, దోణను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి. అంటే దాని అర్థం, పేతురు రాత్రంతర ప్రయాసపడిన ఒడ్డున చేపలు పడలేదు. యేసు ప్రభువు లోతునకు వెళ్ళి అన్నాడు. మన ఆత్మీయ జీవితాలు కూడా పైపైన భక్తితో ఆగిపోతున్నాయి. అందుకే మనకు లోతైన దీవెనలు అందడం లేదు. మొదటి రహస్యం, పైపైన భక్తి వర్సెస్ లోతైన భక్తి. సమస్య, నేడు చాలామంది భక్తి ఆదివార క్రైస్తవంలా మారిపోయింది. కేవలం చర్చికి వెళ్ళడం, కానుకలు ఇవ్వడం వరకే పరిమితం అవుతున్నారు. ఇది పైపైన ఉండే నీరు లాంటిది. బైబిల్లో ఉదాహరణకు పరిసయ్యులు శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని అక్షరాల్లో పాటించారు. సమాజ మందిరంలో పొడుగు ప్రార్థనలు చేశారు. కానీ వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. అందుకే యేసు వారిని గద్దించాడు. లోతైన భావం, దేవుని మీ క్రియల కంటే మీ హృదయం ముఖ్యం. సామెతలు 23:26 నా కుమారుడా, నీ హృదయంను నాకిమ్ము. దేవుడు మీ సమయాన్ని, డబ్బును మాత్రమే కాదు, మీ సంపూర్ణ హృదయాన్ని కోరుకుంటున్నాడు. రెండవ రహస్యం, శ్రమలలో దేవుని సంకల్పం. మన జీవితంలో కష్టం లేదా శ్రమ రాగానే దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా ప్రార్థన వినడం లేదు అనే అవిశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోతాం. లోతైన భావం, బంగారం శుద్ధి అవ్వాలంటే అగ్నిలో కాలాలి. అలాగే మన విశ్వాసం లోతైనదిగా మారాలంటే శ్రమలు అవసరం. బైబిల్లో ఉదాహరణకు యోసేపు జీవితం. యోసేపు అన్న ద్వారా అమ్మబడ్డాడు, జైలు పాలయ్యాడు. ఆ సమయంలో తను అనుకోవచ్చు, నేను దేవుని నమ్మాను కదా, నాకెందుకు ఈ కష్టాలు అని అనుకోలేదు. అతను ఐగుప్తుకి ప్రధానమంత్రిని చేయడానికి ఆ శ్రమల గుండా నడిపించాడు. వాక్యం యాకోబు 1:3 మీ విశ్వాస పరీక్షను ఓర్పును పట్టించునని ఎరుగు. శ్రమలు మిమ్మల్ని నాశనం చేయడానికి కావు, మీ రూపాన్ని మార్చడానికి దేవుడు అనుమతించినవి అని గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ ఆత్మీయ ఓడ ఎక్కడుంది? ఒడ్డునే ఆగిపోయిందా? కేవలం పైపైన ప్రార్థనలతో సరిపెట్టుకుంటున్నారా? లోతులోకి వెళ్ళడం, దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోండి. సవాళ్ళు, మీరు బైబిల్ చదివేది కేవలం జ్ఞానం కోసం కాదు, మీ జీవితం మారడం కోసం. ఈ రోజు నుండి మీ ప్రార్థనా విధానాన్ని మార్చుకోండి. ప్రభువా, నాకు అదివ్వు ఇదివ్వు అని అడగడం కంటే, ప్రభువా, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు, నన్ను నీలా మార్చని అడగండి. ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే కామెంట్స్లో ఆమేన్ అని తెలియచేయండి. అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఆత్మీయ సత్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.